శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువయం సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అవార్గణ సింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఈరోజు అంటే నా చిన్నతనంలో జరిగిన విషయం చెప్తాను. రామాయణాలు ఎవరెవరో కథలు చెప్పుకుంటే చిన్నతనంలో వింటూ ఉండేవాడిని. వింటున్నప్పుడు లోపల ఏదో అంటే రాముడికి చక్కగా పట్టాభిషేకం జరగవలసిన టైంలోనేమో వనవాసం పంపించేసింది కైకమ్మ. వాళ్ళ కొడుకు భరతుడికి ఏమో పట్టాభిషేకం చేసుకోమని చెప్పింది. ఎంత దురాత్మరాలో దుర్మార్గురాలు. చేత వాళ్ళ ఇద్దరి మీద కోపం నాకు, భరతుడి మీద కైకేయి మీద తెలియక. రాముడి మీద చాలా అభిమానం ఏదో ఎక్కువ. అలా ఉంటుండేవాడిని. అది ఎంతకాలమైనా అంటే రామాయణాన్ని పూర్తిగా ఏదో సినిమాలు చూపించడం, అమ్మవాడు చెప్తున్న కథలు ఇవన్నీ వింటూనే తప్ప నేను యాక్చువల్లీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ జన్మలో నాకు చక్కగా ఏంటంటే ఒక అవకాశం కల్పించారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎలాగైతే నాకు నేనే ట్రాన్స్ఫర్ చేస్తే పై వాళ్ళందరికీ ఏదో బాగా జరిగింది, వీడికి పనిష్మెంట్ ఇచ్చారు, వీడికి ఏదో అనుకుంటారు. కానీ లోపల అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్గా నాకు ఏమిటైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మహానుభావులు ఎంతో ఉన్నారు. అక్కడ అదే అవధిలో భాషలో తులసీదాస్ గారు వచ్చిన రామచరితమానస చదువుకున్న వాళ్ళే అందరూ అక్కడ శరం గారితో పరిచయంతో నాలో ఒక రకమైనటువంటి భక్తి భావం, రామాయణం వినాలి అనేటువంటి కోరిక తపలో వచ్చింది. తర్వాత మహానుభావులు వీళ్ళెవళ్ళు, గోయంక వాళ్ళు, గీతా ప్రెస్ వాళ్ళు ఎన్నెన్నో పుస్తకాలు చేశారు. దాంట్లో మన దాని ఏమంటామంటే ఆధ్యాత్మిక రామాయణం కూడా అది తులసిదాస్ రామచరితమానస అది ప్రారంభం చేశాను ఫస్ట్. అది చదువుతున్నప్పుడు అమ్మవారి గురించి, శ్రీ కైకమ్మ గురించి ఆ తులసిదాస్ మహానుభావుడు చెప్తున్న దాంట్లో చదివి ఇంట్లో నేను ఒక్కనే ఉండేవాడిని. అప్పుడు ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్లో. మీరు నమ్మరు, ఏడ్చేవాడినండి రాత్రి అంతా. ఏడ్చేవాడిని. తల్లి ఇంత రామాయణం అది నిజంగా ఆది కావ్యం. దాన్ని నిజంగా మహానుభావుడు, ఆ అన్ని గుణాల కల మహానుభావుడు ఎవరైనా మానవుడు ఉన్నాడని నారదుల ప్రశ్న వేస్తే శ్రీరామచంద్ర ప్రభు ఒక్కడే అని చెప్పడం, అది నిజంగా ఒళ్ళు గగ్గర పొడుస్తుంది, మనసు పులకరింతలో వచ్చేస్తుంది ఆనందం. పట్టణేరం అంత రామచంద్ర మహిమ అనేది గొప్ప అనుకుంటూ ఉంటే, అయితే అలాంటి రాముడికి ఇలా ఎందుకు జరిగింది అనుకుంటూ విశ్లేషించేద్దాం అంటే చదివాను. ఆ తర్వాత వాల్మీకి రామాయణం తెప్పించుకున్నాను, చదివాను, ఆధ్యాత్మిక రామాయణం చదివాను, తర్వాత మా రామచరితమానస చదువుకున్నాను. దీంట్లోంచి నాకు అనిపించిందంటే ఎక్కడైనా అంటే రకరకాల కథలు చెప్తారు. రాముడిని కైకేయి అంటే కౌశల్య గట్టి బాగా చక్కగా ప్రేమగా చూస్తుంటే మరి అలాంటి ఆవిడ రాముడికి వనవాసాలకు పంపించిపోయి చెప్పేసింది. అంత కఠిన హృదయాలు అలా అయిపోయింది ఆవిడ అని అందరికీ మనసులో ఉంటుంది. నాకు పూర్తిగా తెలియదు వివరణ. ఇంకా మల్లాది గారు రాసిన పుస్తకాలు పూర్తిగా చదివిన జ్ఞాపకం లేదు. కానీ ఎక్కడ రాస్తున్నారో తెలియదు, చూడాలి. దాంట్లో కొన్ని సందేహాల్లో అక్కడ నివృత్తి కాలేదు, కానీ నా మనసులో ఉండిపోయాయి. అది వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇది ఇక్కడ అలా అనుకుంటూ ఎందుకు జరిగి ఉంటుంది అని చూశాను. చూస్తే ఎక్కడా చిన్నతనంలో వర్ణన లేవు. కానీ శ్రీరామచంద్ర ప్రభువు మాత్రం వాళ్ళ అన్నదమ్ములతోటి సఖ్యత, వాళ్ళందరికీ కూడా రాముడంటే ప్రాణం. అలాగే తల్లులందరికీ కూడా రాముడంటే ప్రాణం. అంత చక్కగా చూసుకునేవారు. రాముడు అంటే భేదమే లేదు. అయోధ్య ప్రవాసులు అందరికీ చెప్పక్కర్లేదు. అందుకోసమే వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు ఆఖరిలో అవతారం చాలించేటప్పుడు కూడా. ఎందుకంటే రామభక్తులు వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళకి దొరకదు అలాంటి అవకాశం. గొప్ప మహానుభావులు వాళ్ళు అక్కడ. అయితే ఈ కైకమ్మ గారి గురించి ఒక్క చిన్న విషయం చెప్పుకోవాలి మనం. అసలు ఎలా అంటే ఆవిడ క్యారెక్టర్ అసలు ఫస్ట్లో దీనికి ఇక్కడ ఏమని చెప్తారంటే వాల్మీకి రామాయణం 7వ సర్గలో అంటే అయోధ్యకాండలో కైకేయికి మంత్ర దుర్బోధ. పుట్టిన నుండి మెట్టినట్టుగా అయోధ్యకు కైకేయి వచ్చినప్పుడు ఆమె ఎట్లా వచ్చిన ఆరణపు దాసి మంథర. ఈ పుట్టువ్రతరాలు తెలియవు ఎక్కువ. కానీ ఏమిటంటే కైకేయి దాసి అయిన ఈ మంథర ఎక్కడ పుట్టింది, ఈమె తల్లిదండ్రులు ఎవరు అందులో తెలియరావు. పూర్వజన్మలో ఈమె దుందుబి అని ఒక గంధర్వకాంత. రావణుడు పెట్టిన బాధలు తట్టుకోలేక దేవతలు మొరపెట్టుకునగా బ్రహ్మదేవుడే అతన్ని సంహారంకై కుబ్జరూపమున ఈమెను సృష్టించాను. విధి నిర్ణయం అనుసరించి ఈమె కైకేయి యొక్క మనస్సునందు దూరాలోచనలను రేకెత్తించను. ఇది కారణం. అయితే కైక స్వతసిద్ధంగా చాలా ఉత్తమరాలు. ఆమెకి ఏ రకమైన భేదం లేదు చెప్తారు. అప్పుడు ఏమైంది, ఆవిడ వచ్చినప్పుడు ఆ శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తం ముందు రాత్రి ఈమె యాదృచ్ఛికంగా అటు తిరుగుతూ చంద్రుని ఆ ప్రసాదానికి ఎక్కింది అవంతా ఈ దాసి మంథర. అక్కడ కైకేయి ఇంటి దగ్గర ఉంటుంది. అక్కడ
అలా అయోధ్యలో ఉంటుంటూ పైకి ఎక్కింది. ఇదేమిటి అంత హడావిడి కోలాహలం అంతా ఉందో ఏమిటని చెప్పి అనుకుని ఆఖరికి ఎంక్వైరీ చేసింది. అడిగింది అన్నమాట. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఏదైనా ఒక మనోస్థితికి పరమ సంతోషం దాన ధర్మాలు చేస్తుంది ఏమిటి, ఎందుకోసం ఎందుకు ఉన్నారంటే ఆవిడ ఇంకొక దాది ఏమని చెప్పిందంటే మహారాజలక్ష్మి శ్రీరాముని వరించబోతున్న పిల్ల శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముని రేపే పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తాన్న దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేయబోతున్నాడు అని ఆ గోవిందానికి అంటే మందరికి చెప్పేశాడు. చెప్పింది అంటే దాది అది చెప్పడం విన్నతోటి అప్పటి నుంచి ఆడికి మనశ్శాంతి లేకుండా పోయింది మందరికి. ఇది కూడా దేవతల పన్నాగం అని చెప్పి అంటారు. ఎందుకంటే రాముడు ఇక్కడ కూర్చుంటే లాభం లేదు కదా, అడవులు వెళ్ళాలి, సంహారం చేయాలి, అంత ఇక్కడ ఉండిపోతాడేమో రాజ్యాభిషేకంతో మంచి వాళ్ళ ఆలోచన వాళ్ళది. ఈ రకంగా ఉంటేను అప్పుడు ఇది ఏం చేసిందంటే ఇంకో విలేషన్ పెట్టినప్పటికీ దాన్ని నిద్ర పట్టడం లేదు బాబు మందర గారికి. ఎల్లాగోలా చేసేయాలి ఆపేయాలనుకుంది ఆవిడ. వెళ్ళిపోయింది. మళ్ళీ కైక దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఓ కైక, నీ భర్త నీ మొత్తలందరికంటే నీ పైన ఎక్కలేదు ప్రేమ ఉందని భ్రమపడుతులో, కానీ ఆయన కేవలం నటన మాత్రమే అంతాను అంచేత అదేమో ఈ రాజ్య పట్టాభిషేకం అంతా నీ తోడుకోళ్ళు ఆ కౌశల్యమాత కొడుకైన శ్రీరాముడికి ఇచ్చినాడు తప్ప నిన్ను ఇదిగా చేసేసి పెడుతుంది, దాచిగా చేసుకుంటుంది. అలాగే నీ కొడుకు భర్తడు కూడా అంటే ఇదైపోతాడు సుమా, ఏం లేనివాడు కదా అయిపోతాడు, అతను చూసేవాడు ఎవరు లేరు, నువ్వు చూసుకోవద్దా, నీకు ఏ మాత్రం ఆపద వచ్చింది నాకు అర్థమే ఉండదు, నీకు అభివృద్ధి లభించడం నాకు ఆనందం ఉంటుంది. ఇది నేవి మాట మహారాజు వంశం జన్మించావు కాబట్టి భార్య రాజ్యాలు ఎంత క్రూరంగా ఉంటాయి ఎరుగేటి, అంచేత కౌశల్య మాత్రం రాజధిగా లాభం కట్టబడుతున్నాడు కాబట్టి నీ భరతుని నీ బంధువులు కూడా పంపించి వేసి నిష్కటమైన కోసల రాజ్యములకు రేపు ఉదయమే శ్రీరాముని యువరాజునిగా చేస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు ఉపేక్షించేప్పుడు ఇప్పుడు కానీ ఊరుకున్నాడే కుదరసమా, సర్పముని కాస్తులు కానీ కాటు వేయనట్లేదు, దశరథ మహారాజు కూడా నీకును నీ కుమారుడైన భర్తను అపకారం నిలబెట్టేశాడు అని చెప్పి మందర చెప్పేసింది. బాగానే తెలివిలేనో కైక అసత్యవాదియు పాపి అయిన దశరథుడు కోసల రాజ్యం శ్రీరామును కట్టబెడుతున్నాడు. నిత్యం హంసులుగా తలపాలని సుఖ సంపన్నులు పొందుటకు అర్హురాలను నిన్ను నీ పుత్రమిత్ర పరివారం ఇక్కట్లపాలు చేస్తున్నాడు. కైకేయి సమయోచితంగా సకల కార్యం సాధించుకోగలవు, ఇప్పుడు హితం గురించి ఆలోచించు అని చెప్పేసి చాలా చెప్పేసింది అన్నమాట. ఇలా చెప్పగానే అంతవరకు నువ్వు తలపుంపై పరుండి ఉన్న ఆ కైకేయి మందర మాటలు విని శ్రీరామ పట్టాభిషేక వార్తకు అంటే ఆమె పరమానంద భక్తురాలై శరత్కాల చంద్రరేఖ వలె వికసితమైన వదనయ్యం లేచి కూర్చుండాం. మెరుపు వంటి రామపట్టాభిషేక శుభవార్తగా ఆశ్చర్యపడి సంతోషంతో ఉబ్బితబ్బిపోయిన కైకేయి ఆ గూని మందరకు ఒక విలువైన ఆభరణము బహూకరించను. వనితారత్నమైన కైకేయి ఆ గూని మందరకు ఒక ఆభరణం కానుక ఇచ్చి మందరను వింతగా చూస్తూ ఆమెతో మరలా ఇట్లు ఉండేను. ఓ మందర, నీవు తెలిపిన ఈ పట్టాభిషేకం విషయం నాకు మిక్కిలి ప్రీతికరమైంది. ఇంత సంతోషకర వార్తను తీసుకుని వచ్చింది నీకు ఇంత గట్టి ఏం చేయగలను? రామభర్తలిద్దరును నాకు సమానులే. నాకు ఆ ఇరువురిలో ఏమాత్రము హెచ్చు తగులు గోచరపు. కావున మహారాజు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేస్తున్నందుకు నేను ఎంతయో సంతోషపడుతుంటని మిక్కిలి ప్రేమాస్పదరాలు మందర నీవు తెలిపిన శ్రీరామ పట్టాభిషేక శుభవార్త నాకు ఎంతో ప్రియమైంది. ఇంతకంటే సంతోషకరమైన వార్త నువ్వు చెప్పదాలో ఇంత చల్లని వార్త వినిపించినందుకు నీకు కోరిన వరము తప్పక ఇచ్చేదను వెంటనే కోరుకోను. ఇది ఎక్కడుందంటే రామాయణ అయోధ్యకాండలో సప్తమకాండ సర్గలో ఉందన్నమాట. అయోధ్యకాండ సప్తమసర్గం వాల్మీకి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందులు అయోధ్యకాండ ముందు 7వ సర్గ సమాప్తం. ఇక్కడదనమాట పేజీ 313 వాళ్ళ వాల్యూమ్ 1లో. ఇది అంటే ఇక్కడ మళ్ళీ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దేవత బన్నాలను మనసులో కలుషిత బుద్ధి విపరీత భాషను చేసినను ఉత్తమ వచన పుట్టినదవటం వల్ల గుణవతి అయిన కైకేయి శ్రీరామ పట్టాభిషేకము తనకు హితకరమైనదని భావించి సంతోషంతో పొంగిపోయింది ఆవిడ. భరతుడు తన వివాహాంతలు మేనమామ అక్కడ వెళ్ళాడు. వెళ్దా తల్లగా మరలా నాకు మాలజనం ప్రసాదించదు. శ్రీరాముడు కుమారుడు సీతాకుమారుడు కావాలను. శ్రీరాముడు నాకు ప్రాణుల కంటే నిన్న ప్రీతిపాత్రుడు. అతని రాజ్యాభిషేకోత్సవం నిన్ను ఎందుకు క్షోభ పెడుతున్నది అని చెప్పి దాన్నే అంటుందన్నమాట కైకమ్మ గారు. ఇది ఇంత అయిందా? బాగానే ఉంది. అయిపోతే వరాలు కోరుకున్న తర్వాత ఇచ్చేయడం దశరథ మహారాజు గారు ఇచ్చాడంటే అంతే ఊరుకుడిపోయాడు. ఇంకేం చేయలేదు, స్పృహతపోయాడు, మన ధర్మ సంకటంలో పడిపోయాడు. సత్యభాగ పరిపాలన అని చెప్పేసి అన్ని విషయాలను అడిగింది ఆవిడ పాపం. ఇలా చేస్తుంటే కూడా
ఈ అంటే నిర్దయరాల్లా కనపడిపోయింది పాపం కోపం ఆఖరికి సాధించింది. ఆయన ఏమన్నాడు ఊరుకున్నాడు. రాముడే గ్రహించాడు అంటే నాగారం వెళ్ళిపోతున్నాం అంటే పాపం ఆయన పితృవాక్య పరిపాలన, ఆయన సత్యవాక్య పరిపాలన. అంటే ఇది ఇక్ష్వాకు వంశంలో చూస్తుంటే ఆ మహానుభావులు ఎంత ఒక్క మాట కోసమని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి బాధపడిందండి కైకమ్మ గారు. నిజంగా రాత్రి పండుగ కొడుకు ఏదో సంతోషపడతాడనుకుంది పాపం. ఇది దుర్బోధ వల్ల భారతరు కూడా అన్నాడు, ఇలాంటి రాక్షసుని చూడను, నీ మొహమే చూడను అని చెప్పేసి అది వెళ్ళి కౌశల్యమాత పాదాలు పట్టుకుని ఏడ్చుకుని ఆ తర్వాత ఎన్నో శబదాలు 50కి పైగా శబదాలు చేశాడంటే అలాంటి పాపం ఆ హత్యా పాపాలని నాకు సంకటం ఇస్తాయి. ఎందుకంటే శ్రీరామచంద్రుని అడవులకు పంపించడం విషయం నాకు ఏమీ తెలియదమ్మా, నన్ను నమ్ముతల్లి అని చెప్పేసి ఎంతో బతికినాడతాడు. కౌశల్య కూడా ఆఖరిలో ఉంటుంది తెలిసిన ఆయన నీ గురించి నాకు ఇదంతా విధాత యొక్క ప్రేరణ, ఇది ఇలా జరిగింది అని చెప్పి అంటారు. అప్పుడు ఆ తర్వాత భరద్వాజ మహర్షి దగ్గర భర్తను కూడా కోపంగా ఉన్నాడు తెలుసుకుని, ఆయన అమ్మ మీద కోపం పడకోకు, ఆమె దోషం కూడా ఏం లేదు, ఇది అంత కేవలం జరగాలి వాళ్ళ నిమిత్త మాత్రమే, కేవలం పరమాత్మ శ్రీరామచంద్రుడి యొక్క అవతారం ఎందుకురా అంటే దేనికోసం కాబట్టి, లేకపోతే నారద మహర్షి వారు అసస్త మాటలు వస్తూ చెప్తూ ఉండేవారు, నాయన నీ అవతార శిక్షణ ఎందుకంటే నీ అవతార యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళని రాక్షస అంటే దుష్టులను శిక్షించాలి, శిష్యులను రక్షించాలి, కాబట్టి నాయన ఇక్కడికి వస్తుంటే కుదరదు బాబు అని మాటికి చెప్తూ వచ్చారు. కాబట్టి రాముడు తెలియని వాళ్ళగా ఒక మనిషిలాగా అతను ప్రవర్తన కనపడుతుంది మనకి. అప్పుడు అనిపిస్తుందన్నమాట. ఆ తర్వాత తల్లి మళ్ళీ భరతుడు అందరూ కలిసి మళ్ళీ చిత్రకూట పర్వతానికి వెళ్ళి రామచంద్రమూర్తులతో చెప్పి, నాయన నువ్వు తిరిగి వచ్చి గంట కూడా ఆయన చెప్తాడు, ధర్మమే నీకు ఇచ్చాడు నాన్నగారు కాబట్టి, రాజ్యాభిషేకం నీకే చేసింది కాబట్టి నువ్వే పరిపాలన చేయాలంటే ఆఖరికి ఆయన పాదుకలు తీసుకుని పట్టాభిషేకం ఆయన కుర్చీలో పెట్టుకుని ఆయన్నే పూజ చేస్తూ రాముడు అనుకుంటూ తచ్చుకుంటూ ఆయన చేస్తుంటే ఆఖరి నువ్వు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తున్నారు. అప్పుడు అందరూ వస్తుంటే రాముడి దగ్గరికి వెళ్ళింది కైకమ్మ పాపం ఏడ్చుకుంటూ వెళ్ళి మనసులో బాధపడి, తండ్రి నాకు తెలియకుండా చేశాను ఇదంతా అంటే, అమ్మ నాకు అన్ని విషయాలు తెలుసు, ఇందులో నీ తప్పేం లేదు, నాకు తెలిసిన ఆ విషయాలన్నీ చెప్పంటే, అయితే నీకేం కావాలో కోరుకోమ్మా అంటే అప్పుడే అంటుందన్నమాట, నాకు ఇలాంటి అంటే ఈ మనిషి పుట్టిన తర్వాత ఎంతో మనం ఎన్నో రకాల దురాలోచన చేస్తాం, అసలైన దానికి వెళ్ళలేకపోతాం, పరమాత్మ విడిచిపెట్టేస్తాం, మిగిలిన పట్టుకుంటాం, అక్కర్లేని పట్టుకుంటాం. అప్పుడు అంటుందన్నమాట, నా బుద్ధి ఎప్పుడు కూడా నీ దగ్గర ఎక్కేసి ఉండాలి తండ్రి, నాకు వేరే కల్మషాలతో ఇలా నిండినటువంటి దాంట్లో మనసులో వెళ్ళినకు బాబు అని చెప్పి అనేక రకాలు ప్రార్థిస్తూ, కేవలం నేను నా దైవం అంటే నన్ను నేను సాయుధ్య మోక్షం అని కావాలంటే ఆఖరికి అలాగే అనుగ్రహిస్తాడు, నువ్వు నా చెప్పు నన్ను తలుచుకుంటూనే ఉండు, నేనే పరమాత్మగా భావిస్తాను కౌశల్యమాత చెప్తాడు. ఇలాగే కైకేయికి చెప్తాడు. కైకి ఆ రోజులుగా అయితే కూడా పరమాత్మగా భావిస్తూ శ్రీరామచంద్రుడిని తలుచుకుంటూ ఉంది. అందుచేత ఈ రోజుని చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కైకమ్మ విషయం చూస్తే అప్పుడు నాకు తృప్తి పడ్డానమాట. అబ్బా ఇంత నిజం ఇది కదా, అయ్యో తెలియకుండా చిన్నతల్ని ఎంతో తిట్టుకునేవాళ్ళం కదా కైకి మీద భర్తల మీద, వాళ్ళు గొప్పదాన్ని తెలుసుకుంటే మనం ఎంత గొప్ప ఇదే వాళ్ళు మహానుభావులు. ఇది తెలుసుకోకపోతే చదువుకోకపోతే మనకి ఏం వస్తుంది, మనకేం తెలియదు. ఇంత చేసినంతగాను ఏదో మీ అందరికీ తెలిసిన విషయం అయినా కానీ ఒకసారి చెప్పాను, ఒక్కసారి ఇది అందరికీ వినిపించాను, ఒక్కసారి అందరినీ వినమని చెప్పండి దయచేసి. ఎందుకంటే మనకి ఇలాంటి రామాయణాలు చెప్పేది అంతా కూడా మన రాను అంటే రోజుల్లో ఇంకా దుర్లభం అవుతుందని భయంతో చెప్తున్నాను. అందరూ చెప్పించుకోండి, వినండి, విని ఆనందించండి, ధరించండి, ఉపాధ్యాయుల సత్సంగాన్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.